దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప చొప్పున ఎంతవరకు కూడా మనలను తన రెక్కల చాటున దేవుడు భద్రపరిచి ఉంచారు. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు పలికినటువంటి ఐఎమ్ స్టేట్మెంట్స్లో 7th అండ్ ఫైనల్ ఐఎమ్ స్టేట్మెంట్ని మనం ధ్యానం చేయబోతున్నాము. లెట్ us pray before we start our morning meditation. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవ, మా రక్షక, ఈ ఉదయకాలమందు మేము ధ్యానించబోతున్న వాక్య భాగమును ప్రభువా మీరు ఆశీర్వదించి మాకు ఇది చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించవలసిందిగా పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవుని యొక్క మాటలను ధ్యానం చేయటానికి ఉదయకాలం మనందరినీ కూడా దేవుడు ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 7 ఐఎమ్ స్టేట్మెంట్స్లో చివరిదైనటువంటి ఐఎమ్ స్టేట్మెంట్ యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకోగలుగుతాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ పాత నిబంధన పోలికలతో కూడి ఉన్నటువంటి గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్. సో గాస్పుల్స్ అన్నింటిలో కూడా అనేకమైనటువంటి పోలికలను చూపించుచు మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్నటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు అపోస్తలుడు జాన్. 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని యొక్క మహిమను మనకు తెలియచేయడానికి అపోస్తలుడు జాన్ మన కోసం అనేకమైన ఛాయలు, ఓల్డ్ టెస్టమెంట్ ఛాయల్ని, చిహ్నాల్ని, రూపకాలను మనకు తెలియజేస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును వర్ణిస్తూ ఉన్నాడు. ఈ ఇజ్రాయిలైట్స్ యొక్క విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్, ఈజిప్ట్ నుంచి ఇజ్రాయేలీలను దేవుడు దాసత్వంలో నుంచి ఏ విధంగా అయితే బయటకు తీసుకొని వచ్చాడో దానిని ఛాయారూపంలో అపోస్తలుడు జాన్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన మొదటి సూచక క్రియను గలిలయలోని కానాలో మనం చదువుకుంటున్నాము 2వ అధ్యాయంలో. సో యేసు ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చడం, అరణ్యంలో మోసే ఎక్సోడస్లో అనగా నిర్గమకాండం 7వ అధ్యాయం 14 నుంచి 24 వరకు చదువుకున్నట్లయితే నీటిని అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలోని నీటి అంతటిని కూడా నదులన్నింటిలో రక్తంగా మార్చబడ్డాయి. సో దానికి సాదృశ్యంగా ఇక్కడ మనం యేసు ప్రభువు నీటిని ద్రాక్షరసంగా, శ్రేష్టమైనటువంటి తన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసంగా ఆయన చేసినట్లుగా చదువుకుంటాము. సో ఈ విధమైనటువంటి ఛాయలను అపోస్తలుడు జాన్ మనకు చక్కగా వివరించి రాస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణమును నంబర్స్లో అనగా సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు తాపకరమైన సర్పములు వారిని కరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, ఒక ప్రతిమను తయారు చేసి, సర్పం యొక్క ప్రతిమను
తయారు చేసి దానిని స్తంభం పైన ఉంచాలి అని చెప్పాడు. ఎవరైతే నిదానించి దానిని చూస్తారో, లెట్ us see సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 21 verses 4 to 9లో మనం ఈ విషయాల్ని చదువుకోవచ్చు. 21వ అధ్యాయంలో దీనిని మనం చదవచ్చు. సో సర్పము, ఈ తాపకరమైనటువంటి సర్పాలు వారిని కరిచినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, ఒక సర్పం యొక్క ప్రతిమను నీవు చేసినప్పుడు దాని మీద పెట్టాలి, స్తంభం మీద పెట్టాలి. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకును అని మోషేకు సెలవిచ్చాడు. 21వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో దీనిని చదవచ్చు మనం సంఖ్యాకాండంలో. అలాగూ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందినప్పుడు ఆయన శిలువను ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని గ్రహిస్తారో, నమ్ముతారో వారు బ్రతుకుతారు అని సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు అపోస్తలుడు జాన్ తన యొక్క గాస్పెల్లో. అలాగే 6వ అధ్యాయంలో మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్రెడ్, అక్కడ ఉన్నటువంటి 5,000 మంది పురుషులు ఇంకా అనేకమైన ప్రజలకు ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి వారు తృప్తిగా తిని వారు సంతోషించినట్లుగా చేశారు. సో ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్రెడ్ that we see in chapter 6 of John is nothing but what is written in the book of Exodus. నిర్గమకాండం 16వ అధ్యాయంలో పరలోకం నుంచి దేవుడు వారి కోసం మన్నాను కురిపించారు, తృప్తిగా వారు భోజనం చేయడం కోసం అనే దానికి సాదృశ్యంగా ఉంటుంది. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. సో ది offer of the living water, or the invitation that the Lord Jesus Christ is extending unto the Israelites to come to him to quench the thirst, ఆ జీవజలము ద్వారా తమ యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి, ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవడానికి రావాలి అని ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడే. It is nothing but what we see in Exodus chapter 17. నిర్గమకాండం 17వ అధ్యాయం 1-7 వచనాలలో బండ నుంచి నీటిని ఉబికి వచ్చునట్లుగా దేవుడు ఇశ్రాయేలీల కోసం నీటిని సిద్ధపరిచినట్లుగా మనం చదువుకుంటాం. So all these are nothing but the shadow of all the things that the Lord Jesus Christ is gonna do unto his people. Old టెస్టమెంట్లో జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువును మనకు తెలియచేస్తున్నాయి అని ఆ రెంటిని, ఓల్డ్ టెస్టమెంట్ని, న్యూ టెస్టమెంట్ని, ఓల్డ్ కవెనెంట్ని, న్యూ కవెనెంట్ని కూడా కలిపి చూపించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడు జాన్. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్న ఈ ఫైనల్ ఐ యామ్ సేయింగ్ ఏంటి అంటే, వైన్ అనేది ద్రాక్షవల్లి, ఇట్ ఈస్ ఎ కామన్ సింబల్ ఫర్ ఇజ్రాయెల్. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలకు సాదృశ్యంగా ఈ ద్రాక్షవల్లి ఉంది. ఇజ్రాయేలీలు దేవుని నిబంధన ప్రజలు కనుక ఆ ఇమేజరీ ఆఫ్ వైన్ అనే దానిని ది ఐడియా ఆఫ్ స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్కి కంపేర్ చేస్తూ
అపోస్తలుడు జాన్ ఇక్కడ రాస్తూ ఉన్నాడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని అంటున్నాడు. లెట్స్ టర్న్ our Bibles to the Psalm 80, 80వ కీర్తన చూసినట్టయితే 80వ కీర్తన 8వ వచనం నుంచి మనం చదువుకుంటే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగెలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను అని ఇక్కడ కీర్తనలో మనం చదువుకుంటున్నాం. ఇదంతా కూడా ఇజ్రాయేలైట్స్ అనేటువంటి తన స్వజనాన్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. సో గాడ్ రిడీమ్డ్ హిస్ పీపుల్. బానిసత్వంలో నుంచి ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశం నాకు తీసుకొని వస్తాను అని ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ని నెరవేర్చడానికి ఈ ద్రాక్షావల్లి అయిన ఇజ్రాయేలీలను అన్యజనులను వెళ్ళగొట్టి వారి కోసం ఒక స్వాస్థ్యమును ఆయన ఏర్పరిచాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నా ప్రియుని గూర్చి పాడుదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించను. ఈ విధంగా ద్రాక్ష పండ్లు ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అని ఇక్కడ ఇజ్రాయేలైట్స్కి సింబాలిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే హోషియా గ్రంథం 10వ అధ్యాయంలో చదువుకున్నట్టయితే, హోషియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, లగ్జూరియంట్ వైన్ దట్ ఈల్స్ ఇట్స్ ఫ్రూట్. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారు ఫలము ఫలించిరి. అయితే ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేశారు. ఈ విధంగా దారి తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ప్రేమామయుడు కనుక ఆయన ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాలలో ఆయన యొక్క ప్రామిస్ని మనం చదువుకుంటాము. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమలందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారిక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఈ విధంగా దేవుడు ఒక వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు.
అదే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి రావడము ఆయన చెప్తున్నటువంటి మాట. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో, అతని నీడ యందు నివసించు వారు మరలా వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని తన ప్రజలైన వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం నిమిత్తమే, ఆ వాగ్దాన నెరవేర్పే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చారు. అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 1 verse 14, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దట్ ఈస్ వాట్ Christ Jesus has come into the world to save the mankind. ఆయనలో మనం అంటుకట్టబడిన వారంగా జీవించాలి అని యేసు క్రీస్తు ప్రభువు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క పబ్లిక్ మినిస్ట్రీ స్టార్టింగ్లోనే ఈ కానాలోని సూచక క్రియను మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ప్రూవ్డ్ దట్ క్రైస్ట్ జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద న్యూ క్రియేషన్. ఆయన నూతన సృష్టిగా చేయటానికి వచ్చాడు అనే దానిని, ఓల్డ్ అండ్ యూస్లెస్ థింగ్స్ని ఆయన క్రొత్తగాను ఫలవంతమైన వాటిగాను చేయటానికి వచ్చాడు అన్న దానిని నిరూపించటానికి అక్కడ యూదులు వారి యొక్క వివాహంలో, అక్కడ జరుగుతున్నటువంటి వివాహంలో వారికి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చి వారికి మంచి ద్రాక్షరసమును అనుగ్రహించాడు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసాన్ని. The wine Christ Jesus provides is unqualifiedly superior. అందుకనే ఆ విందు ప్రధాని దగ్గరకు వారు వెళ్ళి ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు కూడా మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తాడు. నీవైతే ఇదివరకునూ మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. ఈ విధంగా యేసు క్రీస్తు ఈ సూచిక క్రియ చేయటం ద్వారా తన యొక్క మహిమను బయలుపరిచాడు. కాబట్టి క్రైస్ట్ జీసస్ ఈజ్ ద ఫ్రూట్ఫుల్ వైన్ అండ్ హీ ఈజ్ ద వన్ ఫుల్ ఆఫ్ లవ్ అంటు ద మ్యాన్ కైండ్. ఆయన మనకు తన యొక్క ప్రేమను, తన యొక్క సంతోషాన్ని, తన యొక్క సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చారన్న సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఆయనలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఫలించేవారిగా ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. సో దోస్ హూ ఆర్ ఇన్ ద వైన్, ద్రాక్షావల్లిలో తీగలుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క ప్రేమను కలిగిన వారిగా ఉంటారు అని 9వ వచనంలో, అలాగే 11వ వచనంలో సంతోషం, పరిపూర్ణమైన సంతోషం. యేసు క్రీస్తు ప్రభువుతో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు మనకు ఆయన పరిపూర్ణమైన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే 14:27లో చెప్పిన రీతిగా ఆయన మనకు తన యొక్క శాంతిని లేదంటే సమాధానాన్ని అనుగ్రహిస్తారు. గలతీయులకు రాసిన పత్రికలో
మనం చదువుకుంటున్న ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలము ఏమనగా అని 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం కదా. అందులో మొట్టమొదటిగా ఏమున్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ 3 కూడా the first and foremost things we see as the fruit of the spirit. కాబట్టి ఈ ఫ్రూట్ఫుల్ వైన్లో మనం గనక అంటుగట్టబడిన వారంగా ఉన్నట్లయితే ఆయన యొక్క ప్రేమను కలిగిన వారంగాను, పరిపూర్ణమైన సంతోషం కలిగిన వారంగాను, సమాధానం కలిగిన వారంగాను ఉంటాము. అందుకే యేసు ప్రభు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. సో ద లైఫ్ గివింగ్ వైన్, హీ ఈస్ ద లైఫ్ గివింగ్ వైన్ unto the people who believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన తన యొక్క జీవాన్ని అనుగ్రహిస్తారు. కనుక we must be able to understand that we are the branches in the vine of Christ Jesus. యేసు ప్రభు అనే ద్రాక్షావల్లిలో మనం తీగలుగా జీవిస్తూ ఉన్నాము, తీగలుగా ఉంటూ ఉన్నాము. తీగలు ఆ వైన్లో నుంచి సారాన్ని గ్రహించుకొని వేరుగా ఏమాత్రం ఉండవు, కానీ వైన్లో పార్ట్ అండ్ పార్సల్గా ఉండి ఆయన యొక్క జీవమును కలిగినటువంటి వారుగా, రిడీమ్డ్ పీపుల్గా, రిడీమింగ్ గ్రేస్ని ఎంజాయ్ చేసేటువంటి ప్రజలుగా ఉంటారు అని యేసు ప్రభువు ఈ 7వ ఐఎమ్ సేయింగ్ని చెప్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలమందు మనందరం కూడా మన యొక్క స్టేటస్ని గుర్తించాలి. We are the branches in the vine of Christ Jesus. కనుక ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మనం ఫలించాలని, ఆయనలో విస్తారంగా వ్యాపించినటువంటి ద్రాక్ష చెట్టులో మనం పాలిభాగస్థులంగా ఉండాలి అని, ఆయన చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా మనలో నెరవేర్చాలని ఆయన మనలను తన యొద్దకు పిలుచుకున్నారు. కనుక ఆయనలో పాలిభాగస్థులంగా, ఆ ద్రాక్షవల్లిలో తీగలుగా మనం జీవిస్తూ ఆయన యొక్క సారమును కలిగిన వారంగా ఫలించాలని కోరుకుంటూ ఉన్నారు. దీని యొక్క కంటిన్యూషన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ఇమేజరీ అంతటినీ కూడా క్రీస్తు ప్రభు యొక్క మహిమను కనపరచు నిమిత్తంగా యోహాను సువార్తలో మా కోసము కంపారిటివ్గా రాయించి ఉంచినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. వీఆర్ ద చోజన్ జనరేషన్ అని మీరు మమ్మలను ఏర్పరచుకున్నారు. ఇజ్రాయేలీలను ఏ విధంగా ఏర్పరచుకొని మీ స్వకీయ జనాంగంగా చేసుకొని వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు ప్రవేశపెట్టారు. అలాగా మమ్మను కూడా నాయన పరమ కనానులోనికి తీసుకొని వెళ్ళటం కోసం యేసు క్రీస్తు ప్రభువు అనే ద్రాక్షావల్లిలో మమ్మల్ని తీగలుగా చేసుకున్నారు. క్రీస్తు ప్రభు యొక్క సారమును కలిగిన వారముగా, ఆయన యందు నిలిచి ఉన్న వారముగా మేము ఫలించినట్లు మాకును మా ప్రియులకును సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.